మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। रुकना संबली तांडूर बी मनोहर रेड्डी ने हलक़े संबली तांडूर के मौजे जुंटूपल्ली में वाक़े आपाशी प्रोजेक्ट का दौरा किया। इनके हमरा मुताल्लिक़ अफसरान भी मौजूद थे। तफसीली तौर पर इस प्रोजेक्ट का जायजा लिया। गुज़िश्ता हफ्ता कोटपल्ली प्रोजेक्ट का भी MLA ने दौरा किया था। आज जुंटूपल्ली प्रोजेक्ट का मुआयना करने के बाद उन्होंने मीडिया से बात करते हुए कहा कि इस इलाके के किसानों को इस प्रोजेक्ट की तामीर और मरम्मत करते हुए फायदा पहुंचाया जाएगा। जिले के मशहूर कोटपल्ली जुंटूपल्ली शिवसागर प्रोजेक्ट की मरम्मत और तामीर पर पिछली हुकूमत ने तवज्जो नहीं दी। इस मसले को नजरअंदाज किया। MLA ने कहा कि इन प्रोजेक्ट की तामीर का तखमीना 10 या 15 करोड़ लगाया गया है। इस मसले को हुकूमत तेलंगाना के सामने पेश करके फंड मंजूर करवाने की कोशिश कर रहे हैं। इस मौके पर MLA ने किसानों को तयखुन दिया और कहा कि फंड मंजूर करवाने के साथ ही मरम्मत और तामीरी कामों का आगाज किया जाएगा। इस इलाके के किसान असम्बली इंतखाबात में प्रोजेक्ट के मसाइल को कई दफा मेरे सामने पेश किए थे। इस प्रोजेक्ट की हालत जार किसानों के लिए बाइस तशवीश है। इस प्रोजेक्ट के जरिए पहले 2 फसलों के लिए पानी सैराब होता था, लेकिन अब एक फसल के लिए भी पानी हासिल नहीं हो रहा है। लेकिन अब हमारी हुकूमत किसानों के इस्तेफादे के लिए इस प्रोजेक्ट की तामीर मुकम्मल करेगी। 2 కెనాల్లు 2 స్లూయిస్లు, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ 4 కిలోమీటర్లు, రైట్ కెనాల్ 4.5 కిలోమీటర్లు, 2 స్లూయిస్లు ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా. తర్వాత ఈ కెనాల్ కు అప్రోచ్ రోడ్ కూడా మేము ఇప్పుడు మీకు సిబ్బంది లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అసలు చూసేవాళ్ళు లేరు. అసలు ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా, ఎత్తుకుపోతున్నారు అవన్నీ కూడా. మరి అసలు ఏంది పరిస్థితి? అయితే ఏంటంటే మనకు షార్ట్ ఫాల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ TGPSC ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయింది. ఆల్మోస్ట్ 1100 మంది ఉద్యోగస్తులు ఇప్పుడు మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10-12 రోజులలో మనకు పోస్టింగ్ కేటాయిస్తారు. ఆ లోపల మనకి ఎస్టిమేట్ శాంక్షన్ అయిపోతే క్లియర్ అవుతుంది. ఓకే, ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులందరూ కూడా సి ధర్మ గారు, SC రంగారెడ్డి గారు, ఈ సుందర్ గారు, DE ఇష్టప్ప గారు, మా ఏఈలందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ ఉన్నట్టు తూములు కానివ్వండి, స్లూస్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. దాదాపు 5400 ఎకరాలు పారేది గత ఈ 10 సంవత్సరాల నుంచి 2000 ఎకరాలు కూడా పారట్లేదు. ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్లూస్ కానీ కెనాల్స్ సరైనటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకునే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రి గారు నిర్మించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఈ రెండు కూడా మర్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండిటిపైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోట్పల్లి కూడా దాదాపు ఒక 110 కోట్లు మొన్ననే అక్కడ ENC గారు కూడా CE గారు అందరూ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది. దాంతోపాటు ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కానీ స్లూస్ కానీ ఇప్పుడే మా సోదరులు కానీ ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు తూములు బాగాలేవు, దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంకా నాణ్యతగా కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తూములను కూడా ఖచ్చితంగా స్లూస్ ఖచ్చితంగా కట్టాలంటున్నారు. వారు చెప్పినటువంటి ఇప్పుడు రైతులు మాత్రం ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు ఇప్పుడు CE గారు కానీ SC గారు కానీ రావడం అందుకే వచ్చి డైరెక్ట్ రైతులతో మాట్లాడి ప్రాక్టికల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏమి పరిస్థితి ఉంది, ఏమి ఇబ్బంది ఉంది, దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్స్ కూడా అన్ని తయారు చేసి దాదాపు ఒక 10-15 కోట్లు మన జుంటుపల్లి ప్రాజెక్టు కూడా అయితే ఉన్నాయి. దాన్ని కూడా ఎన్ని డబ్బులైనా సరే
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. దాంతోపాటు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు. ఇదన్నిటి కూడా మన గౌరవ మాణిక్ అన్న గారు కూడా దాన్ని అందరూ కూడా పర్యవేక్షించుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగాన్ని కూడా 5,400 ఎకరాలు పారే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి 5,400 ఎకరాలు పారిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దీంతో పాటు కోట్పల్లి ప్రాజెక్టు కూడా దాదాపు 9,400 ఎకరాల పారబాటున్నది. ఇప్పటికి ఒక 2-3 వేల ఎకరాలు కూడా పారబడటం లేదు. ఆ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా 9,400 ఎకరాలు పారే విధంగా అధికారుల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, ఈరోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।